హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక భయ్య, అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో. ఏం లేదు, నాకు చిన్నప్పటి నుంచి అయినా కానీ కొద్దిగా మజిల్స్ పెంచాలన్నా, కొద్దిగా మొత్తం బాడీని మొత్తం రీఫ్రెష్ చేసి బాడీ బిల్డర్ కావాలని ఎప్పటి నుంచో ఉంది. కానీ పెళ్ళయిన తర్వాత మనకి ఫ్యామిలీ ప్యాక్ చూస్తుర్రా జర ఈ 3 నెలలు అంటున్నా. ఓకే ఒక్క నిమిషం. 5 days అయింది అయ్యా, 5 days అయింది. రాగి సంగటి, రాగి ముద్ద, ఇంకా దాని ఏమంటారు ఇక కొద్దిగా బయట ఫుడ్ అవాయిడ్ చేస్తున్నా. మ్యాక్సిమం ఈ 3 monthsలో నా మొత్తం బాడీని మొత్తం చేంజ్ చేద్దామని డిసైడ్ అయినా. చూస్తురా మొత్తం కంప్లీట్గా ఇక బొర్ర చూస్తురా మొత్తం బరాబర్ ఇంతుంది ఇప్పుడు నార్మల్గా. మళ్ళీ సో నా బాడీని ఎట్లా ఇంక్లూడ్ చేసుకుంటున్నా అనేది ప్రతి ఒక్క వీడియోలో ప్రతి దాంట్లో నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఎందుకంటే లావు కావడం కన్నా బక్కగా ఉండి ఎక్సర్సైజ్ చేసుకుంటూ రిలీఫ్గా ఉండడం మేలు అనుకుంటున్నాను. బాడీ బిల్డర్ కాకపోయినా నా ఒక్క సజెషన్ ఏంటంటే యోగాలో కంప్లీట్గా నేను ఎడిక్ట్ అయిపోవాలి. అంటే ఏది చేస్తే మనం జల్లిన రిక్వైర్మెంట్ అవుతామో నా నుంచి మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ అవుతుంది అనుకుంటున్నాను. చాలామంది వీడియోలు ఎట్లా పెడుతుర్రు అంటే ఒక సింపుల్ యాడ్ లాగా మీది ఇట్లా చేసి దాన్ని ఇలా చేస్తే అన్నట్టు ఒక మ్యూజిక్ పెట్టి చేస్తుర్రు. సో నేను అలా కాకోకుండా మ్యాక్సిమం దాని గురించి, అంటే అది చేయడం వల్ల దేని గురించి లాభం దేనిది అని దాని గురించి కొద్దిగా పాయసం చేయొచ్చు కదా. నాకు కొంచెం పాయసంకి మమ్మీ పాలు తెస్తా సాయంత్రం తెస్తా. ఫ్రెండ్స్, ఈరోజైతే మా వరలక్ష్మి బ్యాంబినోతో ఉప్మా చేసింది. సరేలే అని కొద్దిగా అయితే టేస్ట్ చేసినాను. కానీ మాకు కొద్దిగా చేసినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది, అదేదో ఎక్కువ చేసినప్పుడు మాత్రం టేస్టే ఉండదు. అబ్బా, మీలో ఎంతమందికి ఇది నిజమా అబద్ధం అయితే కింద కామెంట్ చేయండి. ఓకేనా? ఏం చేసుకుంటున్నాం మొత్తం అట్లా? అదేంటి కొద్దిగా మనకి సుండ్ర అయినా ఏమైనా ఉందనుకో నెత్తిలో, మెంతము నిమ్మకాయ నీళ్ళు దంచి పిండి అది నెత్తికి ఇట్లా రూసుకోవాలి. రూసుకొని బాగా వాష్ చేయాలి. ఇట్లా మొత్తం ఇట్లా చేయడం వల్ల మనకి బ్రెయిన్కి సంబంధించిన కొన్ని స్ట్రెస్ ఎక్కువగా స్ట్రెస్ పడడం, ఎక్కువ టెన్షన్ ఇలాంటివన్నీ తగ్గిపోతాయి. కాదు మమ్మీ, నువ్వు నెత్తికి పెట్టుకున్నాయేమో కానీ చేతులకి ముఖంకి అంతా రూసుకున్నా ఏందే పెళ్లి కొడుకులాగా. దంచిన మమ్మీ, ఇవి పెళ్లి కొడుకు కాదు. మనం నిత్యం పెళ్లి కొడుకులమే, గుర్తుపెట్టుకో. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎందుకు, అదంతే. కైకు అంటే మనం పెళ్లి చేసుకుంది ఎందుకు భార్యను భర్త అర్థం చేసుకోవాలా, నేను అర్థం చేసుకోను. నిన్ను అర్థం చేసుకుంది నాకు చూసినావా? ఇక దొంగ ముఖం చూడు, నెత్తి రోయి అంటే మీసం రూసింది. మీసం కోసం, ఇది హెయిర్ కోసం కాదే, ప్రశాంత కోసం. నీతో రోజు ఏగి 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 నెత్తి ఖరాబ్ అయిపోతుంది. అక్కడక్కడ ఇవన్నీ పెట్టుకుంటే ప్రశాంతత ఉంటది, భార్య మీద టెన్షన్ ఉండదు, ఏది ఉండదు. నా మీద నీకేం టెన్షన్? మరి నువ్వే పరిశాన్ చేస్తూ ఉంటావు. ఏం పరిశాన్ చేసినా? కూరగాయల దగ్గర మెంతులు ఎక్కువ తెస్తే నీకేమన్నా 50 రూపాయలు అర్ధ కిలో మెంతులు 60 ఏం చేస్తావు? మెంతులు పొద్దుగాల పూట పడిగడుపున తింటే బొర్ర తగ్గుతుంది, డైజెషన్ అవుతుంది. నిజంగా బాబు, నువ్వు డాక్టర్ అయితే నేనైతే చచ్చిపోతుండేనేమో. నువ్వు డాక్టర్ అయితే నన్ను ఎందుకు చేసుకుంటుండే? కానీ నర్స్నే చేసుకుంటుండే. ఎవరు? నువ్వు.
నేను డాక్టర్ అయితే నర్సుని కాదు, పెళ్ళే చేసుకోపోతుండే, పెళ్లి గురించి తెలిసింది. ఇట్లానే చాలా ఇవన్నీ టిప్లు పాటిస్తావు కదా మమ్మీ, అట్లా అంటున్నా హెల్త్ గురించి, హెయిర్ గురించి. అవును పాటించాలా, మన హెల్త్ మన మీదనే ఉంటది. ఎవరో ఎవరో ఏదో చెప్పిరని సరే మరి నాకు హెయిర్ పల్సగా వస్తుంది అబ్బా, హెయిర్ పెరగలేదంటే మెంతులు పచ్చిగా చేసుకోవాలి. పచ్చి ఆ నీళ్లు తాగడం వల్ల గర్భపోషణ అలాంటివి తగ్గిపోతాయి మనకి. హెయిర్ అన్న నేను హెయిర్ గురించి చెప్పన్నా, ప్రతి ఒక్కటి మూర్త విధిష్యన దాని గురించి హెల్త్ చాలా రిక్వైర్మెంట్ అవుతుంది. నాకు హెయిర్ గురించి చెప్పు, సోది చెప్పకు. చెప్పాలంటే మెంతులు నానబెట్టాలి, పొద్దుగాలికి నీళ్ళు నేను తాగుతాను. ఆ మెంతులు తీసుకొని నిమ్మకాయ నీళ్ళు పిండి పెరుగు వేసుకొని బాగా దాన్ని ఇట్లా ఓసేయాలి, మొత్తం స్ప్రెడ్ చేయాలి, మొత్తం తిప్పి ఆ పెరుగు ఆ మెంతులు నిమ్మకాయ కలిపిన వాటర్ ఉంటుంది కదా, అది మొత్తం గుజ్జుల్లోకి ఎక్కియాలి. చాలా మంది కుదుర్లకి ఎక్కియాలి. ఇట్లా కుదుర్లకి ఎక్కిస్తే మనకు ఇక్కడున్న కుదుర్లలో నుంచి మనకి చర్మం అనేది కుదుర్లలో మెత్తగా అవుతూ ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది. చాలామందికి ఇట్లా గుంజుతానే కొంతమందికి హెయిర్ పోతుంటుంది, కొంతమంది ఎక్కువగా ఏసీలో ఉండి హెయిర్ అనేది ఊడిపోతుంటుంది. సో అలాంటి వాళ్ళకి నేనిచ్చే సజెషన్ ఏంటంటే, హెయిర్ని మనము గ్రోత్ చేసుకోవాలన్నా గట్టి పరచుకోవాలన్నా ఇలాంటి ప్రయోగం చేసి ఒక 1/2 అవర్ 15 మినిట్స్ రేపన్నా సండే అన్న చేయను. సండే రోజు చేస్తా. సండే రోజు ఖాళీగా ఉంటా కదా, యోగా క్లాస్కి పోయి వచ్చి ఇంట్లో 8 గంటల నుంచి లేడీస్ అయితే 2 గంటల సేపు హెయిర్కి బాగా కుదుర్లకి పెట్టిన తర్వాత స్ప్రెడ్ అయిన తర్వాత ఒక 1/2 అవర్ ఇవే మన వేలు ఉన్నాయి చూడు, ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మన హెయిర్లోనే గుజ్జున్నా లేకపోతే సుండ్రులున్నా అన్నీ పోతాయి భయ్య. నేను ఇంట్లో టిప్సే వాడతాను, ఓన్లీ నో కెమికల్, నో బయట ఫుడ్ ఏది వద్దు మనకి. ఇంట్లో మొన్న 100 రూపాయలు చికెన్ పకోడీ తెచ్చుకొని తిన్నది. నువ్వు ఇప్పుడు కానీ మాట్లాడద్దు. ఇంకా అది పకోడీ తిన్నాను కానీ అంత టేస్ట్ లేదు. బాగుంది అని లొప్ప తిని అంట. బాగాలేదు మమ్మీ, అంత టేస్ట్ లేదు. ఇంట్లోనే ఉంటది. ఇంట్లో చికెన్ పకోడీ ఈరోజు నీకు కావాలి కదా, చేస్తాను. సాయంత్రం వచ్చి చేస్తాను. నేను చచ్చిపోవాలండి, బతకాలని ఉన్నా. అట్లయితే ఇంకా నీ ఇష్టం, నీ కర్మ. ఓకే ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. क्या कर रहा रे? ఆలు పరాటా. ఊకే చపాతీ వేసి విసుగు వస్తుంది. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆలు పరాటానా అంటే అది ఎట్లా మమ్మీ? ఇగో ఆలు ఉడకబెట్టి ఇట్లా పెట్టుకోవాలి, పచ్చిమిర్చి ఉల్లిగడ్డ చేసుకోవాలి. ఉల్లిగడ్డ లేదు కదా నేను మన దగ్గర. చేయలేను ఉల్లిగడ్డ, నాకు నచ్చదు ఉల్లిగడ్డ వేస్తే. అయితే చెప్పు, ఏదో ఒకటి చెప్పు, సగం చెప్తావు ఏంది? ఇట్లా కొన్ని జీలకర్రలు వేసి కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ ఉంటుంది కదండి, ఉంటుంది. డైరెక్ట్ వేయచ్చు కదా? ఏం లేదు మమ్మీ, నార్మల్ సింపుల్ ఉంటుంది. అవునా? మా డాడీ చెప్పిన నేను ఆలు పరాటా చేస్తున్నా డాడీ అంటే, ఎట్లా చేస్తారంటే ఇట్లా చేస్తారు అన్న. ఏమంటుంది? అవునా సరే, ఇక్కడికి వచ్చినాక ఒకసారి చేయాలి. అయిపోయా ఒక్క అన్నీ ఎక్కడ మీ అత్తమ్మ నేర్పించిందా? ఏ అత్త నేర్పియలే. మరి అప్పుడు ఒకసారి పెళ్ళైన కొత్తలో ఇట్లనే ట్రై చేసిన మమ్మీ, అప్పుడు చేసిన అంటే మళ్ళీ చేయలేదు. ఇంకా చాలా రోజులు అయింది చేద్దామనేసి పచ్చిమిర్చి చేసుకొని కొంచెం. అవునే నిన్న మళ్ళీ నేను మర్చిపోతా. పసుపు, ధనియాల పొడి, ఉప్పు, పసుపు వేసిన. ఎందుకు అంత మతి మరిపోందా నీకు? నన్ను చేసుకున్నప్పటి నుంచి ఏమో అట్లా వస్తుంది. ఏమో వస్తుందా? చేసుకున్నా కదా. నన్ను చేసుకుంటే ఏమైంది? బుద్ధులు కొంచెం వచ్చినాయి. ఇదే అంటారు వంకర బుద్ధులని. ఎవరైనా నాకు నిన్ను చేసుకున్న తర్వాతే నాకు మంచి జరిగింది అనే వాళ్ళు ఉంటారు, కానీ నువ్వేందో నేను చేసుకున్న తర్వాత నాకు మతి మార్పు వచ్చింది. పచ్చిమిర్చి
దీన్ని ఆలు ఉంటుంది కదా ఇట్లా మెత్త మ్యాచ్ చేసుకోవాలి. ఓకే మ్యాచ్ చేసేది అది ఉంటుంది కదా, నా దగ్గర లేదు. ఓకే ఓకే, మరి ఎట్లా చేసినావు లాస్ట్కి అయితే? నేను చేతితోనే చేసిన. పాండు ఏం చేస్తున్నావు? ఎప్పుడు వచ్చా ఊరు నుంచి? ఏబిసి ఈఎఫ్జి పుట్టి వీళ్ళిద్దరు ఊరు నుంచి ఇప్పుడే వచ్చిర్రు. ఈరోజు వచ్చిర్రా? ఊర్లో ఏమేం చేసిర్రు? ఏడేడ తిరిగిర్రు? ఏ జాతరలో పోయిర్రు? ఇంకా నేనేమన్నా ఓకుండు అన్నా, ఇంకా దానికి దడుచుకుంటారా? ఆలు పరోటా చేస్తున్నావు అయితే? హాయ్ 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 బాయ్ 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 హాయ్ హాయ్ బాయ్ హాయ్ బాయ్ బాయ్. ఇంకేం చేసినావు ఊర్లో? ఏం చేసినావు నువ్వు? మీ మమ్మీ గుర్తుకు రాలేదా? మీ డాడీ గుర్తుకు రాలేదా నీకు? మరి ఏం చేసినావు? మర్చిపోయినా అంతే, మమ్మీలే డాడీలే. మా ఏం చేసినావు అక్క? తొక్క ఆలు పలాటా అంట. కొంచెం అది పచ్చిమిర్చి కలవదు కదా, మళ్ళీ చపాతీ సప్ప రొట్టె ఉంటుంది. కారం మనం తింటాం కదా మమ్మీ, తినోళ్ళు కొంచెం వేసుకోండి, తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి. కాదు మమ్మీ, నిన్న మీ శిరీష అక్కలు, శిరీష వదినలు, డాలి వాళ్ళు అందరు అంతమంది ఫోన్ చేస్తే వస్తా అని మాట ఇచ్చి మళ్ళీ ఎందుకు హ్యాండ్ ఇచ్చినావు? నేను మాట ఇవ్వలే మమ్మీ, నువ్వే ఇచ్చినావునా? నేను ఇచ్చి నువ్వేమన్నావు? కానీ ఓటేసి వచ్చే వరకే ఆ టైం అయింది, అందుకని మనం కూడా సైలెంట్స్ ఉన్నాం. పాపం నిన్న ఫోన్ చేసిర్రు, ఏమైంది రారా రారా రామ్నగర్ రారా. పనులు ఉన్నప్పుడే చేస్తారు మాకు, మనం ఫ్రీగా ఉన్నప్పుడే ఫోన్. వాళ్ళు మస్తు ఫీల్ అవుతారు తెలుసా. మా చింటూని ఒక్క 10 నిమిషాలు అయ్యా, ఒక్క 10 నిమిషాలు మా చింటూ మా శిరీష సాయంత్రం అయినా పోతుండే, కానీ ఇక అన్నే ఉండమంటారు, నువ్వు ఉంచవు అట్లా అని పోలే. నేను ఉంచాను, నన్ను బలం చేయి లాస్ట్కి. నువ్వు పోతే మంచిగా ఒక 1 డే నన్ను ప్రశాంతంగా వదిలేసి మంచిగా కలిసి మా అక్క చెల్లెళ్ళతో కలిసి ఉంటాను. నువ్వు ఉండనిస్తావా? నేను నాతో ఒక చెప్పు. ఇట్లా పొయ్యి వచ్చేదైతే పోతుండే, ఇక వాళ్ళు ఒక రోజు వీడియో ఎత్తున్నా. అవునా, మంచిదేగా అయితే. ఇక అట్లా, కానీ ఒక మాట అయితే నిజం మమ్మీ, వాళ్ళు అంతగా పిలిచినప్పుడు ఒక్కసారైనా పోదామని ఆలోచన చేసింటే బాగుండు. అరే రానే పోను భయ్, ఒక్కరోజు ఉండడానికి ఏమైంది? వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు తెలుసా. మా చెల్లె నువ్వు అవన్నీ చెప్పకు. నువ్వు పోతావా? నీకు దమ్ముందా? నువ్వు పోతావా? సరే మరి ఈసారి ఫోన్ చేస్తే